ఇంకొక మాట కూడా చెప్తా, గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే నువ్వు దేవునిలోనికి వచ్చి దేవునిలో బలపడి దేవుని పక్షంగా పటిష్టంగా ఉండాలని తీర్మానం చేస్తుంటావో, నీ తీర్మానం యొక్క స్థిరత్వం బిగిసే కొద్దీ వాడు దాడి ఎక్కువ చేస్తాడు. ఇది కూడా చెవులు బాగా రెక్కించుకొని వినండి. నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు బాగా పట్టుదలగా నిలబడాలని ఫిక్స్ అవుతావో, వాడి కుట్ర 7 అంతలు అధికం చేస్తాడు. ఇది ఇక్కడ శద్రకోళ్ళ దగ్గరే జరిగింది. అంతకుముందు ఒకంత మండుతుంది అగ్ని. వీళ్ళు ఎప్పుడైతే దేవుని పక్షంగా గట్టిగా నిలబడ్డారో, 7 అంతలు ఎక్కువ చేయండి రదాన్ని అన్నాడు. ఎప్పుడైతే ఈ శోధన పెరుగుతూ ఉంటుందో, అప్పటిదాకా భక్తిలో బలంగా ఉన్నాడు డౌన్ అవ్వటం మొదలు పెడతాడు. ఏందో అన్నయ్య, నాకేందో అన్నయ్య, దేవుని కోసం గట్టిగా నిలబడదాం అనే కొద్దీ శోధనలు ఎక్కువ అవుతున్నాయి అన్నయ్య. అంతకుముందు అసలు ప్రార్థన చేసేదాన్ని కాదన్నయ్య, ఈ మధ్య తెల్లవారుజాములు లేసి ప్రార్థన చేస్తుంటే చేసిన రోజే శోధన వస్తుంది అన్నయ్య. అందుకే ఇప్పుడు చివరికి ఏం జరిగింది, ప్రార్థన చేయాలంటే భయం. అమ్మ ఈరోజు ప్రార్థన చేస్తున్నా, పొద్దున్న లేచి చేస్తున్నా, సాయంత్రానికి ఏదో ఒకటి అయింది. ప్రార్థన వద్దు. అట్లా చేస్తాడు వాడు, బెదరగొడతాడు. తీర్మానంలోకి వచ్చిన నీవు, నేను, మనం ఎంత మొండిగా ఉండాలంటే, ఒరే 7 కాదు 77 అంతలు ఎక్కువ చేసుకో. రాజువైన నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ఉత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. నువ్వు వేడిమి గల అగ్నిగుండాన్ని 7 అంతలు సిద్ధపరిస్తే దానిలో నుండి మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. రక్షింపకపోయినా పర్వాలేదు, అవసరమైతే కాలి బూడిదవుతాం, కానీ ఆయన వదిలిపెట్టే ప్రసక్తే లేదా. వాడు 7 అంతలు ఎక్కువ చేస్తే నువ్వు 77 అంతలు ఎక్కువ విశ్వాసంలో నిలబడాలి. అప్పుడు జరిగింది అద్భుతం. అంతేగాని ఏదో ఒక ఇంత నిలబడగానే, అంత శోధన రాగానే గాలికి ఊగే రెల్లులాగా డింగమని పడిపోయావు అనుకో, ఇక వాడు మామూలు తొక్కుడు తొక్కడాడు, కదిలితే మేలితే తొక్కుతుంటాడు. కాబట్టి తెగించాల్సిందే. ఇక్కడ సోదరు, అర్థమైందా? తెగించాల్సిందే. నువ్వు 7 అంతలు ఎక్కువ చేస్తే నేను 77 అంతలు ఎక్కువ దేవుని కనెక్ట్ అవుతా. చేసుకో, ఆపే ప్రసక్తే లేదు రావు. ఒరే లూసిఫరా, ఆపే ప్రసక్తే లేదు. చేసుకో, నీ దమ్ము పో. ఆత్మ అయిన వాడు నాతో ఉన్నాడు. నా దేవుని సెలవు లేకుండా విస్తారమైన ఈ వెంట్రుకల్లో ఒక్క వెంట్రుక కూడా నువ్వు పెకలించలేవు. చేతనైతే తీసుకోబో. ఎందుకంటే మొత్తం నా తల వెంట్రుకలన్నీ లెక్కేసి కూర్చున్నాడు మా నాన్న. ఏం చేస్తాను, చేసుకోబో, నీ దమ్ము పో. అప్పుడు జరిగిద్ది అద్భుతం. వాడు 7 అంతలు ఎక్కువ చేస్తుంటే దేవుడు ఆ 7 అంతలు దాన్ని ఆపడు. తమ్ముడు, ఇదినో, నువ్వు దేవుని కోసం నిలబడే కొద్దీ శోధనలు ఎక్కువ అవుతుంటే ఆ శోధనలు రాకుండా ఆపడు, రానిచ్చి నీ రియాక్షన్ అబ్జర్వ్ చేస్తాడు ఆయన. అంటే బైబిల్లో మరి అలా ఉంది. నన్ను ఏం చేయమంటారు, నేనే సొంతం కల్పించుకొని చెబుతున్నానా? మన రియాక్షన్ చూస్తాడు. మనం అలానే ఉంటామా, డెలికేట్ అవుతామా? గట్టిగా ఉన్నాం అనుకో, అద్భుతాన్ని రెడీ చేస్తాడు. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఏంటి? 1, శద్రకు, మేషకు, అబేద్నెగోల దేవుడు నిజమైన దేవుడు, జీవము గల దేవుడు, ఆరాధనీయుడు, పూజార్హుడు అన్నాడు నెబుకద్నెజరు. వాళ్ళని ఏమని పిలుస్తాడో తెలుసా? శద్రకు, మేషకు, అబేద్నెగో అనువారలారా, జీవము గల దేవుని సేవకులారా. ఇప్పుడు చెప్పండి, ఒక దెబ్బకు 2 పిట్టలు. మహిమ ఇద్దరికి వచ్చింది, అటు దేవునికి వచ్చింది, భక్తునికి వచ్చింది. అలాంటి కార్యం జరిగి దాగుతమ్ముడు, అలాంటి కార్యం జరిగి దాగురా చెల్లి.